కౌన్సిల్లో ఈరోజు తీర్మానం సిద్ధంగా ఉన్నారు, వైపు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఇది ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఆగే అవకాశం? ఇప్పుడు పెదగంటేడ మండలంలో గంగవరం పోర్టు స్థలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టాలనేటువంటి ప్రతిపాదనని పూర్తిగా ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కనుక మొన్ననే ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనివ్వకుండా ప్రజలందరూ ఆందోళన చేసి దాన్ని నిర్మూలన చేయడం జరిగింది. ఏదో విధంగా దొడ్డుదారిని ప్రజాభిప్రాయ సేకరణ జరిగిపోయింది అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి ఆ ఫ్యాక్టరీ వచ్చేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. దాన్ని పూర్తిగా మేము సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే పెదగంటేడ గంగవరం, ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల మొత్తం కాలుష్యంతో పెదగంటేడ గాజువాక ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కనుక ముఖ్యంగా ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ ఉంది కనుక కౌన్సిల్లో గతంలోనే సిపిఐ ఫ్లోర్ లీడర్గా నేను, అట్లాగే సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారాం గారు, వైసీపీ ఫ్లోర్ లీడరు బాణాల శ్రీనివాస్ గారు కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గంగవరం పోర్టు పరిసరాల్లో రాకూడదు అనేటువంటి తీర్మానం చేసి జీవీఎంసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి కోరాం. కనుక ఈరోజు మేయర్ గారిని కూడా అది మేము పట్టుబడతాం. ఖచ్చితంగా తీర్మానం అయ్యే వరకు కూడా కౌన్సిల్లో మేము ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మాకు ఇప్పటికే గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బుగ్గు తింటూ అక్కడే నివసిస్తున్నాం. దానికి తోడుగా ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూటమి మొత్తం కలిపి అంబుజా సిమెంట్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడుతున్నారంటే అది మరింత తీవ్రంగా దుమ్ము ధూళి తిని మేము అక్కడి నుంచి ఇప్పటికే కొంతకాలం రిహాబిలిటేషన్ అయ్యి ఉన్నాం. మేము మా అంతలో మమ్మల్ని రిహాబిలిటేషన్ చేయడానికా లేకపోతే ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ప్రశ్నార్థంగా ఉంది. ప్రభుత్వం చేసినా సరే మేము వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మేము ఉన్న కాడికో ఇల్లు పళ్ళు కట్టుకొని అక్కడ ఉన్నాం. ఇప్పుడు అవన్నీ రిహాబిలిటేషన్ చేయాలంటే మాకు చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ అంబుజా సిమెంట్ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో నిర్మించకూడదనేది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే కౌన్సిల్లో తీర్మానం పెట్టి కౌన్సిల్లో తీర్మానాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు నష్టం ప్రధానంగా పొల్యూషన్, జబ్బులు, బీపీలు, అలాగే టీబీ. ఇప్పటికే టీబీతో అనేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ప్రాంతంలో గంగవరం పొల్యూషన్తో. మళ్ళీ ఇంకా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే మా కాలనీకి అద్దుకొనే ఉంది. అంతా కలిపి 10 మీటర్లు 15 మీటర్లు ఉంది. అయితే నోవాస్ అనేది అపార్ట్మెంట్ అయితే దాన్ని ఆ గోడను అందుకొనే పెద్ద అపార్ట్మెంట్ 400 ప్లాట్లు ఆ గోడను అందుకొనే ఉంది ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్లేసు. కాబట్టి ఈ తీవ్రమైన నష్టాన్ని ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించాలనేసి దీన్ని రద్దు చేయాలనేసి మా డిమాండ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఆల్రెడీ మేము నిర్వాసితులు అండి. అక్కడ ఉక్కు కర్మారిగా ప్లాంట్లో మా అన్నీ పోయే ఇల్లు భూమి పోయండి. అక్కడ వచ్చి ఉన్న 10 గంటలు ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ ఆల్రెడీ పోర్టు వచ్చింది. పోర్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి. సెకండ్ ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానంటున్నారు. దానివల్ల మరీ మా భవిష్యత్తు పడైపోద్ది. మా ఇల్లు అన్నీ కూడా చాలా అసహ్యంగా ఉంటున్నాయండి. పిల్లలు కూడా చదువులు కూడా సరే చదువుకున్నాక కూడా అవకాశం కల్పించలేకపోతున్నామండి. ఈ ప్లాంట్ మాకు అవసరం లేదండి. మాకు అవసరం కూడా వద్దండి. మా ఏరియా డెవలప్ అయ్యి ఉంది. స్టీల్ ప్లాంట్ ఉంది, గాజువాక డెవలప్ అయింది. ఇలాంటి ప్లాన్లు పెట్టి మా భవిష్యత్తులో రాజీ చేయొద్దని మేము కోరుకుంటున్నాం సార్. అది 25 ఎకరాలు అంతా చెప్తున్నారండి. అది మాకు పూర్తిగా మాకు లేదు. అది ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి వాళ్ళు అంబుజా వాళ్ళు తీసుకున్నారండి. అదంతా వాళ్ళు ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. అది మా భూములు అవి మీ స్టీల్ ప్లాంట్కి ఇచ్చాం. వాళ్ళే మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. అది సార్ అంబుజా సిమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి. అది మా సొంత భూములు. అవి మేము స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చాం. అంటే వీళ్ళు ఎవరికి అమ్ముకుంటారని ఇవ్వలేదు మాకు. ఇంకా 25,000 ఎకరాల్లో ల్యాండ్ ఖాళీగా ఉంది. మా స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు చాలామంది లేవు. చాలా అనాథలుగా బాధపడుతున్నారండి. చాలా తినడానికి కూడు లేకుండా చాలామంది నిర్వాసితులు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఇది కూడా పెడితే మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. వద్దని చెప్తే మీకు కోరుకున్నాను. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ఉన్న ప్రజలు కాలుష్యం బారిన ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చి గంగవరం పోర్టు అలాగే స్టీల్ ప్లాంట్ కొన్ని కంపెనీల వల్ల అనేక పొల్యూషన్ వచ్చి అనేక జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మళ్ళీ అంబుజా సిమెంట్ వస్తే ఇంకా కాలుష్యం పెరిగి ఆ ధూళంతా ఇప్పుడు ప్రజలకి ఇంకా జబ్బులు ఎక్కువయ్యి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము తిరస్కరిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే జీవీఎంసీ ఏదైతే ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజలందరూ వ్యతిరేకించారు అక్కడ అంబుజా సిమెంట్ వద్దని చెప్పి. కాకపోతే పబ్లిక్గా
అక్కడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వద్దు, ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అని చెప్తున్నారు తప్ప మీడియా సమావేశాల్లో కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళో చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే ఏదైతే జీవీఎంసీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించడంలో విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. లేని ఏళ్ళ పెద్ద పోరాటం చేసి మళ్ళీ అది ఏర్పాటు అవ్వకుండా ఉండడానికి ప్రజలందరూ సేకరించి మళ్ళీ ఏదైనా పెట్టే అవకాశం ఉంటే దాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ప్లాంట్ వస్తే జబ్బులు వస్తాయి, ప్రజలు కాలుష్యం బారిన పడతారు, తర్వాత అక్కడ ఉన్న వాటర్ అంతా కాలుష్యం అవుతుంది. దానివల్ల అనేక గుండె జబ్బులు, లివర్ జబ్బులు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, అనేకమైనటువంటి జబ్బులు వస్తాయి. ఆ జబ్బుల వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్ పాలవ్వాలంటే మెడికల్ ఈరోజు చూశారు మీరు, ఆరోగ్యశ్రీ ఉందంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 25 లక్షల నుంచి 2,50,000 తీసుకొచ్చారు. దాన్ని ఎంతమందికి కొంతమంది కార్డులు ఉంటే వర్తిస్తేనే కొన్ని లేదు, కొంత డబ్బులు కట్ట కొన్ని హాస్పిటల్ కూడా తీసేస్తారు. దానివల్ల ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. కుటుంబంలో పెద్దవారికి ఏదైనా జబ్బు వస్తే కనీసం చిన్న మళ్ళీ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, దాన్ని వెంటనే రద్దు చేయాలని తెలియజేస్తున్నాం. ఏ పరిశ్రమ అంటే ప్రజలకు ఏదైతే ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా ఉంటుందో అలాంటి పరిశ్రమలు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ కాలుష్యపరితమైన ధూళి దుమ్ముతో వచ్చినవి, తర్వాత వాటర్ కలుషితమైనవి, తర్వాత దానివల్ల కరెంట్లు కొంతమందికి ఆ కరెంటు వాటి వల్ల ఇబ్బంది అయినవి అలాంటివి వస్తే వ్యతిరేకిస్తాం. అయితే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి ఎవరో వ్యతిరేకం కాదండి, కాకపోతే జనాల మధ్య పెట్టడం అనేది వ్యతిరేకత. ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గంగవరం పోర్టు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, తర్వాత చర్మ వ్యాధులని, తర్వాత పిల్లలకు కళ్ళు కనబడపడు. ఇప్పటికే గంగవరం పోర్టు మీరు ఒకసారి మీరు సర్వే చేస్తే గంగవరం పోర్టు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. దాని పక్కనే 300 మీటర్లు కూడా లేదు, పక్కనే జనం మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఎలా ఉంటుంది ఒకసారి. అక్కడ ఏమైనా ఈ రాజకీయ నాయకులు ఇల్లు కట్టుకొని ఉండగలరు అక్కడ. ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ అదాని గారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ ఉండగలరా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే? ప్రజల మంది ఇది పెట్టాలి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోను, మాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి. ఎక్కడో ఏ అడవి ప్రాంతంలోనో లేకపోతే ఎక్కడో పెట్టుకోమనండి. జనాల మధ్యన పెట్టడం అనేది వ్యతిరేకత ప్రజలకి. ఇది మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రజాసేకరణలో మేము ఎవరు వద్దని చెప్పాం, కానీ అక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వం విధానం ఏం జరిగిందంటే ఉదయం ఇదే పోలీసులు అందరూ కూడా ప్రజా వ్యతిరేకన జరగలేదు, దీన్ని మేము పైకి పంపిస్తున్నామని చెప్పి సాయంత్రం మళ్ళీ 3 గంటలకు చేశారు. 3 నుండి మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు వచ్చిన జనాలందరినీ కూడా జీపులు ఎక్కించడం ఇవన్నీ చేశారు. ప్రజా వ్యతిరేకన జరగదని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని తీర్మానం చేయకుండా ఇప్పుడు కౌన్సిల్లో తీర్మానం చేయడం చెప్పడం. కౌన్సిల్ ఇప్పుడు ప్రజలు వద్దున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు నచ్చలేనప్పుడు మానేయాలి. కానీ మళ్ళీ పెడతామంటే ప్రజలు అక్కడ 10 లక్షల మంది ఎలా పోయినా పర్లేదు వీళ్ళకి. ఇప్పుడు అది పరిస్థితి ఏర్పడుతుంది. కంపెనీ పెట్టుకోమనండి, జనాల మధ్య కాకుండా ఎక్కడ కంపెనీ. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టారు సార్, మాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. దానివల్ల మాకు డస్ట్ ప్రాబ్లం లేదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటి డస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఒకసారి సర్వే చేస్తే ఆ పోర్ట్ రూట్లో ఉదయం డ్యూటీకి వెళ్ళే టైంలో మీరు కానీ చూస్తే సాయంత్రం కానీ విపరీతమైన నైట్ అవ్వబడికి విపరీతమైన స్మెల్ వస్తుంది అక్కడ. కానీ అలాగే భరిస్తున్నారు జనాలు. ఇప్పుడు దాంతోటే పడలేకపోతున్నాం. మళ్ళీ ఇది కొత్తగా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పెడితే ఇంకా అక్కడ జనాలు ఎలా ఉంటారండి? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఇప్పుడు సొంత ఇల్లు ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంక చచ్చిపోవడం అక్కడ. అంటే ప్రజలు పోనే పర్లేదండి ప్రభుత్వాలకి. ప్రజలు ఎందుకు అనుకుంటున్నారండి ప్రభుత్వాన్ని? ప్రజలకి చేదోడు వాదోడు ఉండాలండి. ఇప్పుడు మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పాలి? ఒక కార్పొరేటర్ చెప్పుకోవాలి, ఒక ఎమ్మెల్యే చెప్పుకోవాలి, ఒక మినిస్టర్ చెప్పుకోవాలి. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా మేము గెలిపించుకున్నాం. వీళ్ళు ప్రజలకు తరపున పోరాడాలి. మేము వచ్చి పోరాడడం ఏంటండి? ఇక్కడికి వచ్చి మేమే పోరాడతాం. ఓట్లు వేసింది ఎందుకు మిమ్మల్ని? మీరు పోరాడాలి మా తరపు నుండి. కానీ మేము వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి మేము చేస్తే మీరు వచ్చి తీర్మానం చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు మీరు? అందరూ మా కోసం చేయాలి. మిమ్మల్ని మేము నిలబెట్టాం. రేపు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ మీరు నిజంగా ప్రజల పక్కన నిలబడితే ఈ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తుంటారు. కానీ మీరు ఈరోజు చేస్తున్న పరిస్థితి ఏంటి? దీని అసలు ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు. ఇది ప్రజల మధ్య అనేది వేస్ట్. అది అందరికీ నమస్కారం. ఈరోజు మరి అంబుజా వ్యతిరేక జేఏసీ తరఫున మేము అందరం రావడం జరిగింది. ఏదైతే ఈరోజు పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గత 2 నెలలుగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. స్థానికులుగా స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి నిర్వాసితులమైనాము. ఈరోజు గంగవరం పోర్టు కూడా వచ్చి దానికి నిర్వాసితులయ్యాం. ఈరోజు ఇదే కాకుండా ఈ సిమెంట్ వల్ల మా నోట్లో పెట్టి మా ప్రాణాలతో ఆడుకోవడానికి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మరియు అదానీ కంపెనీలు మా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మరి జీవీఎంసీలో ఏదైతే తీర్మానం చేస్తారో కంపల్సరీగా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఎక్కడ జరగడం జరిగింది.
రావడం జరిగింది. అదేవిధంగా తక్షణ కర్తవ్యం మేము తీసుకున్నది ఏంటంటే రానున్న రోజుల్లో ప్రజలే తీర్పునిచ్చారు. లాస్ట్ టైం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజా వ్యతిరేకంగా మరి ఏదైతే మరి సభ జరిగిందో అందులోనే మీరు చూస్తున్నారు. ఈరోజు నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు కానీ మాకు సపోర్ట్ చేయకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్లయితే రానున్న రోజుల్లో మీరు ఓటు రూపంతో మీకు బుద్ధి చెప్పే అవకాశం మేము తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.